పంటలకు మేలు చేస్తూ రైతు మిత్రులుగా పేరొందిన కొన్ని పురుగులు నశించిపోతున్నాయి. చీడపీడల నుంచి పంటను రక్షించుకోవడానికి రైతులు విచ్చలవిడిగా రసాయన మందులు చల్లడంతో కూర్చున్న కొమ్మను నరుక్కుంటున్న చందంగా మారింది. పక్షులు, గబ్బిలాలు, వానపాములు, సాలెపురుగులు సహా ఇతర జీవరాశులు పంటలను కాపాడటంలో మేలైనవి. వాటిని అవగాహన రాహిత్యంతో మనుషులే నాశనం చేసుకుంటున్నారు. వ్యవసాయ రంగంలో అధిక మొత్తంలో పంట దిగుబడి రావడానికి రైతులకు ప్రకృతి ఎంతో సాయపడుతోంది. వ్యవసాయ, ఉద్యాన పంటల సాగులో అధిక దిగుబడులు రావడంలో ప్రకృతి పాత్ర కీలకమైనది. కానీ చీడపీడల నుంచి పంటను రక్షించుకోవడానికి రైతులు చేస్తున్న అనాలోచిత చర్యల వల్ల వ్యవసాయ మనుగడకే ప్రమాదం వాటిల్లుతోంది. పంట దిగుబడిలో చిన్నపాటి పురుగుల నుంచి పొలాలపై సంచరించే ఎన్నో రకాల పక్షులు కీలక పాత్ర పోషిస్తాయి. కానీ రైతులు వాడే రసాయనాల వల్ల వాటి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. జీవ వైవిధ్యం మనకు చాలా అవసరం. పంటలు పండాలంటే పక్షులు చాలా సేవ చేస్తాయి. పక్షులు ఎన్నో పురుగులను అవి తినేస్తేనే మనకు పంట వస్తుంది. పక్షులు లేకపోతే ఆ పురుగులను తినేసేవన్నమాట, సహజంగానే తినేస్తాయి. ఎందుకంటే వాటికి ఆహారం, పక్షులకు ఆహారం పురుగులు. ఆ పురుగులు పంటకు నష్టం చేయకుండా అవి మేలు చేస్తాయి అన్నమాట. అదేవిధంగా గబ్బిలాలు కానివ్వండి, మీరు చెప్పినట్లు పిచ్చుకలు, ఇవన్నీ కూడా మన పర్యావరణంలో చాలా ముఖ్యమైనటువంటి భాగం. అవి ఒక నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర పోషించడం అనేది జరుగుతుంది పంటలు తీసుకోవడంలో. రసాయనిక ఎరువులు, రసాయనిక పురుగుల మందుల వల్ల ఏక పంట విధానంలోకి ఎక్కువ పోవడం వల్ల అవి అంతరించిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు అరుపులతో సందడి చేసే ఊరపిచ్చుకలు సైతం అంతరించిపోయాయి. భూమిని గుల్లచేసి రైతుకు ఉపయోగపడే వానపాములు, సాలెపురుగులు, రైతుకు అత్యంత మిత్రుడుగా చెప్పుకునే ఆరుద్ర పురుగులు పూర్తిగా కనుమరుగవుతున్నాయి. పంట దిగుబడి కోసం వాడే రసాయనాలతో ప్రకృతి ఎరువులుగా చెప్పుకునే కీటకాలు నాశనమవుతున్నాయి. భూమిలో సారం కూడా తగ్గిపోతోంది. క్రిమిసంహారక మందులు విచ్చలవిడిగా విపరీతంగా పిచికారీ చేస్తున్నారు. దానివల్ల గబ్బిలాలు పైన వాటి ప్రభావం పడింది. గబ్బిలాలు బయట ప్రదేశాలను వదిలేసి జనావాసాల్లోకి వస్తున్నాయి. పట్టణాల్లోకి, పల్లెల్లోకి కూడా వస్తూ వాటి నివాసం ఏర్పరచుకుంటున్నాయి. ఇది అత్యంత ప్రమాదకరమైతే. గబ్బిలాల వల్ల అనేకమైనటువంటి క్రిమి కీటకాలను తిని రైతుకు ఎంతో మేలు చేసేది. అట్లాంటిది ఈ చర్యల వల్ల ఈ విపరీతమైనటువంటి క్రిమిసంహారక మందులు స్ప్రే చేయడం ద్వారా వాటి ఉనికి ప్రశ్నార్థకంగా మారుతూ ఉంది. కాబట్టి రైతుకు ఎంతో మేలు చేసే గబ్బిలాలు కూడా నశిస్తే ఈ క్రిమి కీటకాల బారి నుంచి రైతును కాపాడే పరిస్థితి ఉండదు. విచ్చలవిడిగా పురుగు మందుల వాడకంతో ప్రకృతిలోని జీవకోటి నశిస్తుండగా పంట ఉత్పత్తులను ఆహారంగా తీసుకుంటున్న మానవ జాతి కూడా ప్రమాదకర వ్యాధుల బారిన పడుతోంది. పురుగు మందుల వాడకంపై న్యాయస్థానాలు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా అధికారుల్లో మార్పురాని పరిస్థితి కనిపిస్తోంది.